నమస్తే, నేను మీ హరిత. మీరు కైలాష్ మానస సరోవర యాత్ర చేద్దాం అనుకుంటున్నారా? దీనికోసం ఎవరిని సంప్రదించాలి, ఏది బెస్ట్ ట్రావెల్ ఏజెన్సీ అని చూస్తున్నారా? అయితే సర్చ్ చేయండి, అవసరం లేదు, అంతా మేము చూసుకుంటామంటున్నారు SVM ట్రావెల్ MD శ్రీదేవి గారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అండి. మీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఐ థింక్ మార్కెట్ లో 27 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఎన్నో వందల మందిని మానస సరోవర యాత్రకి తీసుకెళ్లి సేఫ్ గా తీసుకొచ్చి ఉంటారు. ఆ దర్శన భాగ్యం కల్పించి ఉంటారు. ఈ రోజు అతి పవిత్రమైన కైలాష్ మానస సరోవర యాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జీవితంలో ప్రతి ఒక్క హిందువుకి ఒక్కసారన్నా అక్కడికి వెళ్ళి రావాలన్నది జీవిత కలగా ఉంటుంది. అలాంటి యాత్ర గురించి ముందుగా మీరేం చెప్తారు? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర. ఈ కైలాస మానస సరోవర యాత్ర అనేది ఒక హిందువులే కదండి, బుద్ధులు, జైన్లు అందరూ వెళ్తారండి. మన హిందువుగా పుట్టిన ప్రతి మనిషి కూడా వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా కైలాస మానసరోవర యాత్ర చేయాలని కోరుకుంటారు. పరమ పవిత్రమైన కైలాస మానసరోవర యాత్ర ప్రత్యక్షంగా శివపార్వతులు మానసరోవర్లో కైలాసగిరిలో ఉంటారని ప్రతీతి. అది చాలా మందికి వాళ్ళు ప్రత్యక్ష దర్శనాలు ఇచ్చిన నిదర్శనాలు కూడా ఉన్నాయండి. ఒక అద్భుతమైన యాత్ర. అవును, అందరికీ ఆ దేవుణ్ణి అక్కడ దర్శించుకోవాలి, శివుణ్ణి కళ్ళారా అక్కడ చూడాలి, ఆ దర్శన భాగ్యం ఉండాలి అని ప్రతి ఒక్కరు మీరు అన్నట్టు హిందువులు, బౌద్ధులు, జైన్లు అందరూ కోరుకుంటారు. అలాంటి యాత్రకి అంటే మీ SVM ట్రావెల్ ద్వారా వెళ్ళాలనుకుంటే ప్రాసెస్ ఎలా అండి? మేము 1999లో స్టార్ట్ చేసామండి. అప్పుడు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రచారంతో వెళ్ళొచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్లతోని చాలా మంది వెళ్తున్నారు. కొన్ని వందల వేల మంది వెళ్తున్నారు. మేము రీసెంట్ గా ఆగస్టులో మేలో పర్మిషన్ ఇవ్వలేదు ఇండియన్స్ కి, ఫారినర్స్ కి ఇచ్చారు. మేము జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 3 గ్రూప్స్ ఈ సంవత్సరం చేసాము. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 13 ఇయర్స్ నుంచి 69 ఇయర్స్ వరకు వెళ్ళొచ్చు అండి. 13 బిలో లేదు, అబౌవ్ 69 కూడా లేదు. ఈ ఏజ్ లోపలే వెళ్లాల్సి ఉంటుంది. దీనికి హెల్త్ కూడా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయన్నమాట. లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, దీనికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు. లైక్ ఆస్మా, సైనస్, బ్రాంకైటిస్ ఇటువంటి ఏమి ఉండకూడదు. ఇక మిగతావి షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా నో ఇష్యూస్. అంటే అక్కడికి వెళ్తే ఆ వెదర్ ని వీళ్ళు తట్టుకోలేరని, అక్కడ -డిగ్రీస్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి లంగ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అది ఎఫెక్ట్ అవ్వచ్చు, వాళ్ళు బ్రీత్ తీసుకోవడానికి ప్రాబ్లం వస్తుంది. పిల్లల 13 to 69 ఇయర్స్ అని చెప్తున్నారు. అందరూ హెల్దీగా యాక్టివ్ గా ఉండలేరు, ఒక్కొక్కరి హెల్త్ ఒకలాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అది మీరు చూసుకోగలరా? హెల్త్ ఇష్యూ అంటే మాతో ఒక అంబులెన్స్ ఉంటుంది, ఒక ఇండియన్ డాక్టర్ ఉంటారు, ఎక్విప్మెంట్ మొత్తం ఉంటుందండి. అక్కడ వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే అది మేము రికవర్ చేస్తాం. బిఫోర్ ప్రికాషన్స్, ముందుగా మీరు యాత్ర బయలుదేరే ముందే మేము ఒక 6 months నుంచే మేము ఏమేమి డైలీ రొటీన్ లో వాకింగ్, ప్రాణాయామం అండ్ ఇవి యోగా ఇవన్నీ మీరే చెప్తారు ఒక టీచర్ అసెస్ చేస్తాం, యోగా టీచర్ ని. వాళ్ళు డైలీ క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాము, ఆ గ్రూప్ లో డైలీ క్లాసెస్ ఫాలో అవ్వచ్చు. అక్కడ వెదర్ కండిషన్ ఎలా ఉంటుందండి? అక్కడ మీకు -డిగ్రీస్ ఉంటుందండి. సరోవర్ లో -డిగ్రీస్ ఉంటుంది. -5, -4 అట్లా పరిక్రమ అని ఉంటుంది. పరిక్రమలో -4, -5 అట్లా వస్తుంది. మీ ద్వారా మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? మా ద్వారా వెళ్తే ఏమైనా ఇబ్బందులు వస్తే దానికి రెడీగా అంబులెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చిందంటే ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్స్ అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. అది రాకుండా ఉండాలనే బిఫోర్ ఇవంతా ప్రోగ్రామ్స్. ఎన్ని రోజుల ముందు మిమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది యాత్రకు వెళ్ళాలనుకునే ఒక 4 months బిఫోర్ అయితే కంఫర్ట్ గా ఉంటుందండి వాళ్ళకి. అక్కడ ఏంటంటే చైనీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్. ఇప్పుడు మనకి మేము అన్ని ఆర్గనైజ్ చేసేది సరోవర్ లో, మనము పౌర్ణమికి సరోవర్ లో ఉండే డేట్స్ మేము సెట్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ క్లయింట్ లేట్ గా బుక్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఎవరు వచ్చారో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. మనకి వీసా కానీ పర్మిట్ కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంతే. లేట్ గా బుక్ చేస్తే పౌర్ణమికి అక్కడ ఉండకపోవచ్చు, వేరే డేట్స్. అక్కడ ఏదైతే అకామిడేషన్స్ లిమిటెడ్ ఉంటాయి, ఆ లిమిట్ లో మనము ఆ డేస్ చూస్ చేసుకోవాలి. ఆ టైంకి రాలేదనుకోండి, పౌర్ణమి కాకుండా వేరే డేట్స్ మనం వెళ్లాల్సి ఉంటుంది. ప్రధాన గమ్యస్థానం ఏంటండి అక్కడ? కాఠ్మండు. ఎన్ని రోజుల యాత్ర ఉంటుంది?
ఇది 14 days ఉంటుందండి. 14 days. 13 nights 14 days. ఓకే. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ ఇస్తారా మీరు? ఉంటుందండి కంపల్సరీ. 5% నుంచి 10% వరకు ఆఫర్స్ ఉంటాయి. అండ్ ఇది 3-4 టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి మా దగ్గర. ఒకటి 4 nights 5 days లో చార్టర్ హెలికాప్టర్ టూర్స్ కండక్ట్ చేస్తాం. అండ్ 10 days లో హెలికాప్టర్ టూర్ ఉంటుంది విత్ పరిక్రమ లేకుండా కావాలంటే 4 nights 5 days లో కూడా కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఇంకొంచెం లగ్జరియస్ గా వెళ్ళాలంటే లాసా రూట్ ఉంది. మేము బస్ జర్నీస్ చేయము, మాకు ఇంకా మోర్ కంఫర్ట్స్ కావాలి అనుకుంటే లాసా వెళ్ళి ఆప్షన్స్ కూడా ఉంటాయి. 3-4 టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే. చాలా మంది అంటే మెయిన్ గా మనకు కావాల్సింది ఫుడ్ కూడా. అక్కడ ఏమన్నా ఆహార నియమాలు ఉంటాయా? మీరు ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు వెళ్ళిన వాళ్ళకి? ఇక్కడ మేజర్ రోల్ ఫుడ్ ఏనండి. అక్కడ లోకల్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే మనకి అక్కడ నేపాల్ ఫుడ్ అండ్ టిబెటన్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. మన వాళ్ళకి మన సౌత్ ఇండియన్ ఫుడ్ అలవాటు ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మేజర్ ఫుడ్ కరెక్ట్ గా ప్రాపర్ ఫుడ్ మనము ప్రాపర్ ప్రోటీన్ మీల్ ఇవ్వలేదు అంటే వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తుంది. అక్కడ ఫుడ్ లేకపోతే ఆక్సిజన్ లెవెల్ తగ్గితే ఆటోమేటిక్ గా పర్సన్ సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి గాను మేమేం చేస్తామంటే ఇక్కడ నుంచి మన ఇండియన్ చెఫ్ తీసుకెళ్ళి ఇక్కడ మీరు ఇంట్లో ఎలా అయితే మీరు ఫుడ్ డైలీ తీసుకుంటారో అలాంటి ఫుడ్ ఆ క్లైమేట్ కి ఎలా సూట్ అవుతుందో అటువంటి ఫుడ్ డైలీ మేము డైట్ చార్ట్ ఇస్తాం. ప్రతి ఒక్క విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. కంపల్సరీ ఈ 27 years లో ఎంత మందిని మీరు పంపించి సేఫ్ గా తీసుకొచ్చి ఉంటారు, దర్శన భాగ్యం కల్పించి ఉంటారు? ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 3,500 సంథింగ్ మెంబర్స్. 3,500. నాది ఇది 52nd ట్రిప్. మొన్న 4 years నుంచి లేదు, కోవిడ్ నుంచి. అదిగానే ఉంటే ఇంకొంచెం ఎక్కువ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కైలాష్ మానస సరోవర యాత్ర వాళ్ళకి కల్పించి ఆ దేవుడి దర్శనం కల్పిస్తే పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి కదండి మీకు? ఆఫ్ కోర్స్ అలానే ఉంటుంది కదా. ఇంకోటి డాక్యుమెంటేషన్ పరంగా వాళ్ళు ఎలాంటి డాక్యుమెంటేషన్ తీసుకురావాల్సి ఉంటుంది? వాళ్ళకి 6 months వ్యాలిడిటీ ఉండే పాస్పోర్ట్ ఉంటే చాలండి. మిగతాది పర్మిట్స్ కానీ వీసాస్ కానీ మేమే చూసుకుంటాం. వాళ్ళకి ఒక పాస్పోర్ట్ ఉంటే చాలు. పాస్పోర్ట్ 6 months వ్యాలిడిటీ మ్యాండేటరీ. ఓకే. ఈ టూరే కాక ఇంకెలాంటి టూర్స్ మీరు చేస్తుంటారు? మా దగ్గర డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ అన్నీ ఉంటాయండి. వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ పిలిగ్రిమేజ్ టూర్స్ లైక్ కైలాష్, అమర్నాథ్, చార్ధామ్, ఇలా శ్రీలంక. మార్కెట్ లో నాకు తెలిసి బోల్డ్ అని వేల కొద్ది ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి. SVM ట్రావెల్ కి మిగతా ఏజెన్సీకి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మీ దగ్గరికి ఎందుకు రావాలి? ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు కొత్తగా చాలా మంది వస్తున్నారు, వాళ్ళు డిస్క్రైబ్ చేయలేము. బట్ మేము చెప్పేది ఏంటంటే చిన్న ట్రిప్స్ ఎవరితో అయినా వెళ్ళొచ్చు. ఈ పెద్ద ట్రిప్స్ ఏవైతే కొంచెం సంక్లిష్టమైన యాత్రలు ఏవైతే ఉన్నాయో లైక్ అమర్నాథ్, చార్ధామ్, కైలాష్, ఎక్స్క్లూజివ్ కైలాష్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏవైతే కష్ట నష్టాలు ఫేస్ చేశారో అవన్నీ వాళ్ళు రెన్యూ చేసుకుంటూ మంచిగా క్లయింట్ తీసుకెళ్ళడానికి, కరెక్ట్ పాత్ లో తీసుకెళ్ళడానికి వాళ్ళు హెల్ప్ అవుతుంది. అది ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది. కైలాష్ మానస సరోవర యాత్ర చేద్దామని అనుకునే వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి రావచ్చా? ఏజ్ లిమిట్ అయితే 13 to 69 years చెప్పారు. 68 వరకే తీసుకుంటున్నాం మేము, 69 కూడా తీసుకోవట్లేదు. ఆ యాత్ర చేద్దాం అనుకునే వాళ్ళకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఎవరైనా మీ దగ్గరికి రావచ్చా? ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలండి. అండ్ మనం యాత్ర అనుకున్న దగ్గర నుంచి వాళ్ళు డైలీ మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour వాకింగ్ చేయాలి, ప్రాణాయామం చేయాలి, డైలీ యోగా ఎక్సర్సైజ్, సూర్య నమస్కారాలు, సంథింగ్ మనం బాడీ ఫిట్. ప్రోటీన్ మీల్ 4 months నుంచి స్టార్ట్ చేస్తూ ఫాలో అప్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మేము డైలీ ఫాలో అప్ చేస్తూ ఉంటారు మా టీమ్. పెద్ద కష్టమేమి కాదు, అట్లా అని చెప్పి అంత ఈజీ కూడా కాదండి. ఓకే. రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఈ లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు రాకుండా ఉంటే సంతోషం. శ్రీదేవి గారు, కైలాష్ మానస సరోవర యాత్ర చేసే రూటింగ్ ఎలా ఉంటుంది? మానస సరోవర యాత్ర మనం హైదరాబాద్ నుంచి బయలుదేరి నేపాల్ రాజధాని కాఠ్మండు వెళ్తామండి. కాఠ్మండు లోకల్ సైట్ సింగ్, పశుపతినాథ్, స్వయంభూనాథ్, జల్నారాయణ్, ఇలా నేపాల్ లో ఏవైతే కాఠ్మండులో ఏవైతే ప్లేసెస్ ఇంపార్టెంట్ హిందూ టెంపుల్స్ ఉన్నాయో అన్ని కవర్ చేసుకుంటూ 3 days కాఠ్మండులో ఉంటాము. 3 days తర్వాత మనము బార్డర్కి వెళ్తాం అనమాట. నేలం అనే ప్లేస్కి వెళ్తాం. నేలంలో అక్లమడేషన్ కోసం 2 days ఉంటాం. నేలం నుంచి సాగా అనే ప్లేస్కి వెళ్తాం 4th day. సాగా నుంచి పర్యాంగ్ వెళ్తాం. పర్యాంగ్ నుంచి సరోవర్కి వెళ్తాం. సరోవర్ నుంచి డార్చన్కి వెళ్తాం. డార్చన్ నుంచి కైలాస్ పరిక్రమ వెళ్తాం. ఇలా
ఎస్విఎం ట్రావెల్ వరల్డ్ ద్వారా వెళ్తే బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయా? కంపల్సరీ అండి. Hmm. మేము మా స్పెషలైజేషన్ ఏంటి అంటే, మేము పశుపతినాథ్ టెంపుల్లో రుద్రాభిషేకం చేయిస్తాం. వచ్చిన Okay. ప్రతి ఒక్కరితోటి వాళ్ళ గోత్రనామాలు తీసుకొని సరోవర్లో రుద్రహోమం చేయిస్తాము, చాలా గొప్ప విషయం. చండీ హోమం చేయిస్తాము. నా కోరిక ఏంటంటే అది కొంచెం వ్యయప్రాసలకి ఓర్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనతో వచ్చిన ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళని కూడా మా సొంత ఖర్చులతో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడిన విషయం కాబట్టి. అండ్ పరిక్రమ మొదటి పాదంలో శివపార్వతుల కళ్యాణం చేస్తాం. మనం ఎక్కడైతే కళ్యాణం చేస్తుంటామో అక్కడ నుంచి కైలాస శిఖరం కనిపిస్తూ ఉంటుంది. శివపార్వతులు అక్కడ కూర్చొని కళ్యాణం చేయించుకుంటున్నారా అన్నట్టుంటుంది అనుభూతి. అంత గొప్పగా చేయిస్తాము. ఆగస్ట్ లో మేము చేసినవి కూడా ఉన్నాయి. సో మిగతా ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వెళ్ళే వాళ్ళకు ఇవన్నీ ఫెసిలిటీస్ ఇన్ని ఉండకపోవచ్చు, ఇన్ని సౌకర్యాలు. మేబీ మీ ద్వారా వెళ్తే ఇవన్నీ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళని సేఫ్ గా తీసుకెళ్లి సేఫ్ గా మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మొత్తం మీది. అవునండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. మీరు కైలాష్ మానస సరోవర యాత్ర చేద్దాం అనుకుంటే, అది ఎస్విఎం ట్రావెల్ ద్వారా చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.